ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలండి. సో మరి యొక్క వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహామును గూర్చిన అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయండి. సో కొద్దిగా మనం తెలుసుకుందాం. అబ్రహాము గురించి తెలుసుకొని అబ్రహాం జీవితంలో అబ్రహాము పొందుకున్న అనుభవాలని మనము దేవుడి పట్ల అబ్రహాం ఎలా జీవించాడు, అబ్రహాం జీవితాన్ని మనం తెలుసుకున్నామండి. సో గత వీడియోలో అబ్రహాంకి ఒక దేశాన్ని దేవుడు ఇచ్చాడు అని తెలుసుకున్నాం. సో తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము ప్రయాణమై దక్షిణ దిక్కుగా వెళ్ళాడండి. సో అబ్రహాము దక్షిణ దిక్కు వెళ్ళినప్పుడు అబ్రహాము ఉన్న ఆ యొక్క ప్రదేశంలో, అంటే అబ్రహాము ఉన్న ఆ చోటులో భయంకరమైన కరువు వచ్చిందండి. కరువు చాలా భారంగా ఉన్నందున, అంటే కనానికి అబ్రహాము సమీపం అవుతున్నాడు. సో దక్షిణ వైపుగా వెళ్ళినప్పుడు అబ్రహాం ఉన్న ప్లేస్లో కరువు చాలా భయంకరంగా వచ్చిందండి. సో కరువు ఉంటే సాధారణంగా ఏం జరుగుతుందండి? కరువు ఉంటే పంటలు ఉండవు, వర్షాలు రావు, సో ఆహారం దొరకదు. సో ఆకలి చాలా దారుణంగా ఆకలి సమస్యలు ఉంటాయి అక్కడ. సో అక్కడ కరువు ఉన్నందువలన అబ్రహాము సారా ఏం చేస్తారంటే ఐగుప్తుకు బయలుదేరారండి. సో ఐగుప్తుకు బయలుదేరినప్పుడు ఆదికాండము 12:11-13 చూద్దాం మనము. ఆదికాండము 12:11-13. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరి అని దయచేసి చెప్పమను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఒక విషయం జరిగిందండి. ఏంటి అంటే అబ్రహాం ఉన్న ప్లేస్లో బాగా కరువు రావడం వల్ల అబ్రహాము ఐగుప్తుకు వచ్చాడండి. అబ్రహాము సారా ఐగుప్తుకు వచ్చారు. సో ఐగుప్తుకు వచ్చినప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, వారిద్దరూ ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. నీవు చాలా అందగతివి, అంటే నువ్వు చాలా సౌందర్యవతివి, నువ్వు చాలా చక్కని దానివని వాక్యం ఉంటుంది. ఆ కింద మనం వచనాలు చూసినట్లయితే అబ్రహాం అంటాడు, నువ్వు చాలా చక్కని దానివని నేను ఎరుగుదను. ఇంకా కింద చూసినట్లయితే సారా బహు సౌందర్యవతి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నువ్వు చాలా అందగతివి కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు రాజు నిన్ను తీసుకెళ్ళిపోయి తన దాననగా చేసుకుంటాడు, కోటలో పెట్టుకుంటాడు, కాబట్టి నన్ను చంపేస్తాడు. నేను నీ భర్తనని తెలిస్తే రాజు నన్ను చంపేస్తాడు, నిన్ను తీసుకెళ్ళిపోతాడు, కాబట్టి నేను బ్రతుకు నిమిత్తము నీవు నా సహోదరి అని చెప్పు అని అబ్రహాము సారా ఒక ఒప్పందం చేసుకుంటారండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే పూర్వం రాజులు తనకు ఎవరైనా నచ్చితే, ఎవరైనా స్త్రీ చాలా అందమైన స్త్రీ రాజుగారికి నచ్చితే ఆ స్త్రీని తెచ్చుకొని తన యొక్క భార్యగా చేసుకుంటారండి. అదేవిధంగా తన ఉపపత్నిగా చేసుకుంటారు. తన మనిషిగా తన కోటలో వారు పెట్టుకోవడం జరిగేది పూర్వం రాజుల కాలంలో. సో ఎందుకంటే అలా రాజు పరిపాలన కదండి, రాజుకి నచ్చినట్లు పరిపాలించేవారు. సో నీవు నా భార్యవని తెలిస్తే ఇప్పుడైనా రాజు మీదకి నేను తిరుగుబాటు చేస్తానేమో అనేసి నన్ను చంపేస్తాడు, కనుక నా చెల్లివని చెప్పు, నా సహోదరివని చెప్పు, అప్పుడు రాజు నన్నేమి చేయడు అని సారాతో అబ్రహాము ఒక ఒప్పందం చేసుకుంటారండి. ఎందుకంటే అంతే కదా, ఎందుకంటే ఒకరి భార్యని తీసుకెళ్ళిపోయినప్పుడు వాడు ఏ రోజైనా నా మీద తిరుగుబాటు చేస్తాడు అనేసి భయంతో భర్తల్ని చంపేస్తారనమాట రాజులు. ఆ భార్యని తీసుకెళ్ళిపోతారు. సో పెళ్లి కాని వారైనా సరే వారికి నచ్చితే తీసుకెళ్ళి వారి యొక్క కోటలో పెట్టుకుంటారు. సో పెళ్లి కాని వారైతే ఎవరు అడగరు కదండి. ఒకవేళ తల్లిదండ్రులు బంధుమిత్రులు అడిగినా సరే వాళ్ళని అవసరమైతే చంపేసి లేకపోతే ఎదిరించి వారికి నచ్చితే తెచ్చేసుకుంటారండి. అటువంటి రాజుల పరిపాలన ఉండేది పూర్వం. సో అటువంటి సందర్భంలో ఫరో
ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు చాలా అందగతివి, చాలా సౌందర్యవతివి, కనుక నీవు నా సహోదరివని చెప్పు అని అబ్రహాము సారా మాట్లాడుకుంటారండి. మాట్లాడుకొని ఐగుప్తులోకి వారు అడుగు పెడతారండి. సో అబ్రహాము చెప్పినట్లే సారా చెప్తుందండి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే అది భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం భర్త చెప్పిన మాట సారా విందండి. అద్భుతమైన ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సారాంశం అండి ఈ యొక్క సందర్భంలో. సో ఆ రకంగా భర్త ప్రాణాల కోసము సారా ఏం చేసిందంటే తన చెప్పినట్లే తన మాటను బట్టి తను చేసిందండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది ఉన్నారు? సో దేవుడి ప్రేరణ బట్టి, దేవుడి జ్ఞానం బట్టి ఎవరైనా కుటుంబంలో ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట విని ముందుకు వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారండి? భార్య మాట భర్త వినే సందర్భాలు ఉన్నాయా? చాలా చోట్ల లేవండి. సో అలాగే భర్త మాట భార్య వినే సందర్భాలు ఉన్నాయా? కొంతమంది వింటారు, కొంతమంది వినరండి. కానీ అక్కడ సారా ఏం చేస్తుందంటే తన భర్త చెప్పిన మాటని విందండి. ఎందుకంటే దేవుని జ్ఞానంతో, దేవుని ఆత్మతో దైవ సంబంధంగా జీవిస్తున్నప్పుడు ఎవరైనా భార్య చెప్తే భర్త వినాలి, భర్త చెప్తే భార్య వినాలండి. అది మేలుకరంగా ఉన్న మాటలు. సో ఆ రకంగా సారా అబ్రహాం చెప్పిన మాట వింది. ఆ రకంగా తన భర్తని ఫరో ద్వారా ఏం కాకుండా రక్షించుకుంది. సో సారా ఎప్పుడైతే ఐగుప్తులోకి వచ్చిందో ఫరో సారా అందరిని చూసి మొత్తం ఫరో పక్కన ఉన్న అధిపతులందరూ సారాని చాలా గొప్పగా పొగిడి సారా ఏదేమైనా సరే ఫరో ఇంటికి తేబడిందండి. తర్వాత ఏం జరిగింది? సో అబ్రహాం భార్య అయిన సారా ఫరో ఇంటికి తేబడిన తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ యొక్క వాక్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో దేవుని నమ్ముకున్న మనం అందరం కూడా మన యొక్క కుటుంబ జీవితాల్లో మంచి మాట, దేవుడి ప్రేరణతో చెప్పిన మాట, మేలుకరమైన మాట, భార్య మాట భర్త, భర్త మాట భార్య, అదేవిధంగా దైవజనుల మాట సంఘ సభ్యులు వినాలండి. అలా వినడం వల్ల చాలా మీ జీవితాల్లో అనేక మేలు చూస్తారు, అనేక మీ జీవితానికి ఉపయోగకరంగా ఉంటాయి అలా విన్నట్లయితే. సో అక్కడ సారా అబ్రహాం మాట విందండి. వినడం వల్ల తన భర్త ప్రాణాలు దక్కించుకుంది. లేకపోతే ఎప్పుడైతే తను నా సహోదరుడు కాదు, నా భర్త అని చెప్పిందనుకో ఫరో అబ్రహాంని చంపేస్తాడు. సో అబ్రహాం మాట సారా వింది. ఆ ప్రకారంగా అబ్రహాంని బ్రతికించుకుంది. సో సారా ఫరో ఇంటికి తేబడిందండి. ఫరో కోటలోకి సారా తేబడింది. తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మరి యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ విన్న వాక్యం మనందరి వినికిడిలో ఫలించాలని చిన్న ప్రార్థన చేస్తాను. దయతో ప్రార్థనలోకి వించండి. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలయ. ప్రభా, అబ్రహాము చెప్పిన మాట సారా విన్నది ప్రభా, తద్వారా తన భర్తని తను దక్కించుకుంది ప్రభా. అదే రీతిగా ప్రభా నీ యొక్క జ్ఞానం ద్వారా, నీ యొక్క ఆత్మ ద్వారా మంచి మాటలు ఎవరు చెప్పినా సరే విని తండ్రి మనసు మాకు దయచేయండి. నీ యొక్క మాటలు వింటూ మేము జీవించే కృప దయచేయమని కోరుకుంటూ ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామంలో దీవించమని ప్రార్థన చేస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.